నెక్స్ట్. జీవితం అంటే సంతోషంగా ఉండడం. ప్లస్ నిన్న ఎలా ఉన్నాము, ఈ రోజు మారాలి. ఈ రోజు ఉన్నాము, ఇప్పుడు అప్డేట్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్. ఎస్ సార్, మహేష్ కుమార్ సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే, నమస్తే. ఎస్, జీవితం అంటే ఏంటి? వాట్ ఈస్ లైఫ్? సార్ శూన్యమా? ఇంత కష్టంగా శూన్యం, ఇంత శూన్యం. కష్టం ఇంత ఈజీ క్వశ్చన్ సార్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. మీ జీవితం గురించి చెప్పండి, పక్క వాళ్ళ జీవితం గురించి చెప్పమనట్లేదు కదా. జీవితం అంటే జీవించడం. ఇంకా అయిపోయింది. 100 అయిపోయింది సంవత్సరాలు సార్. జీవిస్తున్నారా? అదే కదా ఇక్కడ క్వశ్చన్. 100 సంవత్సరాలు పక్కన పెడితే హ్యాపీగా ఉన్నామా లేదా, ఉన్నంత లైఫ్ లో ఉన్నంత జరిపే లైఫ్ లో హ్యాపీగా ఉన్నామా లేదా ఓకే. అనే దాన్ని జీవించడం అని అంటారు. ఎస్ సార్. గుత్తుల జగదీష్ గారు, వెల్కమ్ టు వెల్త్ క్లబ్ అండి. కొత్తగా జాయిన్ అవుతున్నారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ ఈజ్ లైఫ్ సార్? జీవితం అంటే ఏంటి? జీవితం అంటే సార్ ప్రతి సెకండ్ కూడా హ్యాపీగా ఉండడమే సార్. రైట్. నెక్స్ట్. సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడమే సార్. ఓకే. ఎంజాయ్ చేస్తున్నారా? మరి సెలబ్రేట్ అప్లై చేస్తున్నారా? మీ జీవితానికి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? చెప్పడం ఈజీ. చేస్తున్నాను సార్, చేస్తున్నాను సార్. ఓకే. రైట్. రమణ సార్, మీ ఎక్స్పీరియన్స్. జీవితం అంటే రకరకాల స్టేజ్, బాల్య దశ, యవ్వన దశ, వృద్ధ దశ, తర్వాత వెరీ గుడ్. జీవితం ఆనందంగా గడుపుకోవాలి. అది వర్తమానంలో గడపాలి. అదే జీవితం బతికినంత కాలం హ్యాపీగా ఉండాలి. ఫ్యామిలీ తోటి, అందరితోటి హ్యాపీగా ఉండాలి. సమాజం పట్ల సేవాభావం ఇలా ఉండాలి. వెరీ గుడ్, సూపర్ సార్. నెక్స్ట్ రవి సార్. సార్ నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, గుడ్ మార్నింగ్. జీవితం అంటే ఎంత చేసినా, మనం ఎంత సంపాదించినా, ఎంత సాధించినా కానీ ఇంకా సాధిస్తూ ఉండాలి అని తప్పనైతే మనలో ఉండాలి సార్. ఓకే. జగదీష్ గారు, జగదీష్ పి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ జీవితం అంటే అనుక్షణం ఆనందంగా ఉండడం సార్. మనం పుట్టేప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆనందంగా ఉండడం, తల్లిదండ్రులు బాగా చూసుకోవడం సార్. ఒక్కొక్కరి వ్యూ చూడండి, మీరు చెప్పే విధానం బట్టి మనం మైండ్లో ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో అదే చెప్తారు బయటికి. అవునా కదా? సో మనం జీవితం అంటే ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటున్నాం కానీ మినిమం మనం 100 సంవత్సరాలు ఉండేది ఒకప్పుడు ఆయుష్ మనకి. అవునా? ఇప్పుడు ఏమైంది? ఆయుష్ 60-70కి పడిపోయిందా లేదా? అంటే 35 సంవత్సరాలు డబాల్ వెళ్ళిపోయినాయి. అవునా లేదా? ఓకే, 70 సంవత్సరాలు అనుకుందాం యావరేజ్గా. ఆ 70 సంవత్సరాల్లో పగలు రాత్రి ఉన్నాయా? ఉన్నాయా లేదా? 10 సంవత్సరాలు పోతాయి. అవునా కదా? పగలు రాత్రి అంటే 30 సంవత్సరాలు డబల్ వెళ్ళిపోయినాయి రాత్రిపూట. అవునా కదా? ఇంకా పగలు ఎంత ఉంది? ఓన్లీ 30 సంవత్సరాలే ఉన్నాయి. ఆ 35 సంవత్సరాల్లో బాల్య దశ, రమణ సార్ అన్నట్టు కౌమార దశ ఉందా లేదా? యవ్వన దశ చదువుకోవడానికి ఒక 20-25 సంవత్సరాలు ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతా 25 ఇయర్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, 35 మైనస్ 25 ఎంత మిగులుతుంది మనకి? 10 ఇయర్స్. ఓన్లీ 10 ఇయర్స్ మిగులుతుంది. ఈ 10 ఇయర్స్లో మీరు ఎలా బ్రతుకుతున్నారన్నది జీవితం అని నా దృష్టిలో నేను అంటున్నాను. అవునా? నా ఒపీనియన్. ఈ 10 ఇయర్స్ మీరు ఎలా బతుకుతున్నారు, ఈ 10 ఇయర్స్ మీరు ఏం చేసి బతుకుతున్నారు? అవునా కదా? హ్యాపీగా ఉన్నారా? హెల్తీగా ఉన్నారా? రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉందా? మీ కెరీర్ డెవలప్ చేసుకుంటున్నారా? ఏదైనా సాధించారా? వెనకాల తిరిగి చూస్తే మనం ఏదో ఒకటి సాధించాలి. అందరూ బ్రతుకుతున్నారు, బయట కూడా మీరు బ్రతుకుతున్నారు. తేడా ఏంటి? మీకు వాళ్ళకు తేడా ఉండాలి కదా. వెరీ గుడ్. అవునా కదా? సో ఈ 10 ఇయర్స్ మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ ఎప్పుడు క్రియేట్ చేయాలి? ఈ రూట్ మ్యాప్. అవునా కదా? చదువుకునేటప్పుడే మీ పిల్లలకు రూట్ మ్యాప్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడే చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. మనం నేను కూడా ఎగ్జాంపుల్, నేను నా లైఫ్ తీసుకుందాం సార్. 10th వరకు నాకు ఏం తెలియదు సార్. నేను 10th గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఫస్ట్. ఇప్పటికీ నా నేమ్ బోర్డులో ఉంటుంది, నోటీస్ బోర్డులో. అనంత మరి స్వామి స్కూల్ ఫస్ట్ 503 అని.
బట్ ఎందుకు వచ్చినాయి 503 నాకు ఎందుకోసం చదువుతున్నానో తెలియదు, ఏదో చదువుతున్నాం అంత ఇష్టంతో చదివాం అప్పుడు. పోయి తర్వాత ఇంటర్మీడియట్ రూట్ మ్యాప్ సరిగ్గా లేక మళ్ళీ ఎంపీస్ తీసుకున్నాం, మ్యాథ్స్ తీసుకుని. నాకు సైన్స్ అంటే ఇష్టం యాక్చువల్లీ. ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు కదా అప్పుడు. మన లక్ష్యం అంటే ఏంటి అసలు గోలే లేదు చదివేటప్పుడు. డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నాను, మనం చదివేటప్పుడు మీరు చదివేటప్పుడు గైడ్ చేసేవాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా అంతంత మాత్రమే తెలుసు. ఒప్పుకుంటారా? మన పేరెంట్స్ కూడా అంతంత మాత్రమే, వాళ్ళకి నాలెడ్జ్ లేదన్నమాట, లోక జ్ఞానం బయట ప్రపంచం గురించి తెలియదు. చూడండి ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ అదే భూమిని అమ్మకుండా అలాగే పెట్టుకుని ఉంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎంత పెరిగిపోయింది. దాన్ని లోక జ్ఞానం అంటారు, తెలుసుకోవాలి మనం. సో మీరు చదువుతున్న పిల్లలు కూడా, మీ దగ్గర ఉన్న పిల్లలకు, మీ చుట్టుపక్కల ఉండే పిల్లలు కూడా మీరు రూట్ మ్యాప్ అనేది రెడీ చేయండి. ఎప్పుడైతే మన దగ్గర రూట్ మ్యాప్ ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు, ఆ డెస్టినీని ఈజీగా చేరుతామా చేరమా? రూట్ మ్యాప్ లేకపోతే డెస్టినీ లేదు. కంపల్సరీ రూట్ మ్యాప్ 100%. బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి, డైరెక్ట్ మేస్త్రిని పిలిచి కట్టేసే అంటామా? ఫస్ట్ ఏం చేస్తాం? ప్లానింగ్. ఫస్ట్ ప్లానింగ్. అవునా కదా? ఎంత ఏరియా ఉంది మన దగ్గర, ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి, ఎన్ని రూమ్స్ కట్టాలి, అవునా కదా? వంటగది ఎక్కడ ఉండాలి, అంత ప్లానింగ్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అప్రూవల్కి వెళ్తాం. మున్సిపాలిటీ పంచాయతీ అప్రూవల్కి వెళ్ళిన తర్వాత భూమి పూజ చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ జరుగుతుంది. మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అంటే రూట్ మ్యాప్ 100% ఉండాలి. మీ కామ క్రోధ షట్వర్గాలతో మీ జీవితం పీడింపబడుతుంది. అవునా కదా? ఆ కామ క్రోధ షట్వర్గాలతో కాకుండా స్పిరిచువల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీతో ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో, యూనివర్స్ కావాల్సినంత ఉంది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 99.999% ఎనర్జీ, మీకు కావాల్సింది 0.001% మాత్రమే. అవునా కదా? ఓకే, అందరి హ్యాపీగా ఒకసారి మన వెల్త్ క్లబ్ ఏముంది? ఇంకోటి సార్, ఎస్ సార్ చెప్పండి. మనం జీవితానికి ఒక సార్థకత ఉండాలండి. మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా కానీ అది మన గుర్తులు ఉండేట్టుగా ఆ విధంగా ఉండాలండి. అదే కదా, నేను ఈరోజు అటువంటి లైఫ్ ఉండాలి. ఈవినింగ్ కానీ క్లాస్ అయితే ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్లో, వినండి. ఆ సాంగ్ వినండి, ఎంత గొప్పగా ఉందంటే ఆ సాంగ్. అవునా కదా? నువ్వు ఉన్నంత వరకే నీ పేరు బతుకుంటుంది సార్. నువ్వు పోయిన తర్వాత నీ పేరు చచ్చిపోకూడదు. నువ్వు పోయిన తర్వాత కూడా నీ పేరు చిరసాలుగా నిలిచిపోవాలి. చెప్తారు కదా, నువ్వు వచ్చేటప్పుడు పేరు తీసుకురాలేదు, పోయేటప్పుడు పేరుని తీసుకోపోలేవు. అంత నరసింహ సార్ లేట్గా జాయిన్ అయినారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈజ్ లైఫ్ సార్? జీవితం అంటే ఏంటి? మీ అనుభవం చెప్పండి. నా అనుభవంతో చెప్పాలంటే పక్కనోడు సాయం చేస్తూ పోతే అదే నాకు ప్లస్ ఆనందం. ఓకే, అది ఆత్మీయ ప్రకృతి, సహాయం. యూనివర్స్ లా, అది ప్రకృతి నియమం, ఇస్తూ ఉంటే పోతూ ఉంటది. అవునా కదా? అంతే సార్, నేను పెద్దగా ఎస్. ఆశించడం. చేతనైన సహాయం రోజుకు ఒక ఇద్దరికన్నా చేసుకుంటా పోతా ఉండాలని నా ఎయిమ్. ఎస్ సార్, అందరూ ఒక్కసారి హ్యాపీగా సంతోషంతో ఆనందంగా అందరు చిన్నపిల్లలు అయిపోండి. మన వెల్త్ క్లబ్ ఏమంటారు దాన్ని? ఎస్ చెప్పండి అందరు. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. వెరీ గుడ్, వెరీ గుడ్, హే. ఆనందం ఎంజాయ్ చేయాలి. ఈ 45 minutes మనం ఎంజాయ్ చేయాలి, అప్పుడే మనం డబుల్ ఎనర్జీ వస్తుంది. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఎస్ చెప్పండి అందరూ. హార్ట్ పైన చేయి వేసుకుని 100% బాధ్యత నేను తీసుకుంటున్నాను. నా జీవితానికి నేను 100% బాధ్యత తీసుకుంటాను. ఐఎమ్ హ్యాపీ. చెప్పండి అందరూ. ఐఎమ్ హ్యాపీ. I'm happy. ఐఎమ్ హెల్తీ. I am healthy. ఐఎమ్ డివైన్. I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. Everything comes to me perfect time. ఐఎమ్ హ్యాపీ. I am happy. ఐఎమ్ హెల్తీ. I am healthy. ఐఎమ్ డివైన్. I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం. Everything comes to me perfect time. ఎస్. అలాగే ఈరోజు బ్యూటిఫుల్ డేకి, గ్రేట్ డేకి వెల్కమ్ చెప్పండి. తెలుగులో హార్ట్ పైన చెప్పగలరా సార్ చేయి. అది? ఏదండి? తెలుగులో చెప్పగలరా సార్ అది? నేను చెప్తానండి. ఓకే ఓకే సార్. ఓకే, గ్రూప్ లో ఉన్నారు కదా మీరు, మెయిన్ గ్రూప్ లో. సార్ ఈ గ్రూప్ లో ఉన్నాం సార్. ఓకే, మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ సార్, డిస్టెన్స్ మీద చేశాను.
రైట్. మీకు ఒకసారి మాకు కాల్ చేయండి పర్సనల్ గా మాట్లాడదు, ఎందుకంటే గ్రూప్ లో అందరికి డిస్టర్బ్ అవుతుంది కదా. ఓకే. రైట్ సార్. అందరూ హ్యాపీగా హార్ట్ఫుల్ గా గుడ్ కనెక్షన్ తీసుకోండి. హార్ట్ పైన చేయి వేసుకొని హై ఇంటెన్షన్ తో హై ఇంటెన్షన్ తో కళ్ళు మూసుకోండి. హై ఇంటెన్షన్ తో కళ్ళు మూసుకోండి. తల కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. తల కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. ఎస్. గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టుగా భావించండి. ఎస్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. చెప్పండి అందరూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. I am thankful for my blessings. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మీ బ్యూటిఫుల్ లైఫ్. I am thankful for a beautiful life. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్. I am thankful for every moment. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్. I am thankful for this beautiful morning. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ డే. I am thankful for this beautiful day. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. I am thankful for my perfect health. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. I am thankful for my friends and colleagues. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. I am thankful for my beautiful family. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ హోమ్. I am thankful for my beautiful home. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెష్ ఎయిర్ ఐ కెన్ బ్రీత్. I am thankful for my fresh air I can breathe. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గుడ్ ఫుడ్ ఐ కెన్ ఈట్. I am thankful for good food I can eat. ఐ యామ్ మ్యాగ్నెట్ I am magnet ఫర్ అబండెన్స్. for abundance. ఐ యామ్ మ్యాగ్నెట్ ఫర్ అబండెన్స్. I am magnet for abundance. ఐ యామ్ ఎ మిరాకిల్. I am a miracle. ఐ యామ్ ఎ మిరాకిల్. I am a miracle. దెర్ ఈజ్ ఆల్వేస్ ఫర్ మోర్ లవ్, There is always for more love, మోర్ బ్లెస్సింగ్స్, more blessing, మోర్ చేంజెస్. more changes. ఐ అట్రాక్ట్ మోర్ మనీ. I attract more money. ఐ యామ్ బ్లెస్డ్. I am blessed. ఐ యామ్ రిసీవింగ్ హెల్త్. I am receiving health. ఐ యామ్ రిసీవింగ్ వెల్త్. I am receiving wealth. ఐ యామ్ రిసీవింగ్ ప్రాస్పరిటీ. I am receiving prosperity. ఐ యామ్ లివింగ్ మై డ్రీమ్స్ ఎవ్రీ డే. I am living my dreams every day. థ్యాంక్ యూ యూనివర్స్. Thank you, universe. థ్యాంక్ యూ మనీ. Thank you, money. థ్యాంక్ యూ 1176. Thank you, 1176. ఎస్. హ్యాపీ, రిలాక్స్. అదే సంతోషంతోన అదే ఎనర్జీతోన గ్రాటిట్యూడ్ రాసేయండి. గ్రాటిట్యూడ్ అంటే మన దగ్గర ఉన్న వాటికి ఒక నోట్బుక్ పెట్టుకోండి, సపరేట్ నోట్బుక్ పెట్టుకొని థ్యాంక్ యూ చెప్పండి. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ. ఎస్, మీ గురువులకు థ్యాంక్ యూ చెప్పండి. మీ పేరెంట్స్, తల్లిదండ్రులకు థ్యాంక్ యూ చెప్పండి. అన్న తెలిసి తెలియక పేరెంట్స్ ఏమైనా తిట్టి ఉంటాం, అవునా కదా. మనది తప్పున్నా వాళ్ళది తప్పున్నా ఏదో ఒకటి అరిచింటాం, కాబట్టి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. కృతజ్ఞత చూపించండి. మీకున్న వాటికి కృతజ్ఞత చూపించండి. లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మీరు చేస్తున్న జాబు, మీరు చేస్తున్న వర్క్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ గురూస్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, నరసింహుల్ సార్ అండ్ వీరేష్ రాస్తున్నారా? జగదీష్ గారు అయితే డ్యూటీలో ఉన్నారు. ఎస్, వీడియో ఆన్ చేసుకొని రాయండి సార్. నరసింహుల్ సార్, ఎస్ రాయండి. మీకున్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి, మీ వైఫ్కి కూడా. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత హెల్ప్ చేస్తుంది మీ వైఫ్, అవునా కదా. ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పారా? మార్నింగ్ టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం లంచ్ చేస్తుంది, నైట్ డిన్నర్ చేస్తుంది, పిల్లలను స్కూల్కి పంపించేస్తుంది, వాష్ చేస్తుంది, క్లీనింగ్ చేస్తుంది. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. మీ క్లాస్ లో జాయిన్ అయినాక ఏమీ తెలిసినా సార్, ఎవరు పట్టించుకునే వాళ్ళం కాదు. అవునవును, చాలా మందికి నా సబ్జెక్ట్ తెలియదు. ఎవరైతే మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే వాళ్ళే జర్నీ చేస్తారు మాతో. ఎస్, థ్యాంక్ యూ మై డియర్ వైఫ్. థ్యాంక్ యూ మై డియర్ వైఫ్ రాయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ మై జాబ్.
థింగ్స్, వస్తువులు కూడా థ్యాంక్ యూ చెప్పండి సార్. ప్రతిదీ ఎనర్జీనే యూనివర్స్లో. ప్రతి వస్తువు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీ ఇంటికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై డియర్ హోమ్. థ్యాంక్ యూ మై డియర్ మొబైల్. మొబైల్ ద్వారా మనం ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవుతున్నాం. థ్యాంక్ యూ మై డియర్ బైక్. మీ బైక్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మిమ్మల్ని మీ గమ్యానికి తెరుస్తుంది ప్రతిరోజు. థ్యాంక్ యూ మై డియర్ బైక్. థ్యాంక్ యూ మై డియర్ టేబుల్ అండ్ చైర్. ప్రతి వస్తువుకి థ్యాంక్ యూ చెప్పుకోండి. మీ ఇంట్లో వస్తువుకి. మీ చుట్టూ ఎప్పుడు ధనం ఉంది, మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. మీ చుట్టూ ఎప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది, దాన్ని అనుభవించండి, అనుభూతి చెందండి. పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పండి. పంచభూతాలు థ్యాంక్ యూ యూనివర్స్. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. పంచభూతాలు లేదా ఎవరు లేం మనం, అవునా కదా? డివైన్ ఎనర్జీ, విశ్వశక్తి అనేది పవర్ఫుల్. డివైన్ ఎనర్జీ. ఓకే, పంచభూతాలు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. ఎస్. నెక్స్ట్, ఒకే ఒక గోల్ తీసుకోండి సార్. మీ గోల్ ఏదో December 31 లోపలనో, ఒక 3 months లోపల, ఒక 6 months లోపల ఏది సాధించాలనుకుంటున్నారో ఆ గోలు మనసులో ఊహించుకొని జరిగిపోయినట్లు, అయిపోయినట్లు ఫీల్ అవ్వండి. ఫీల్ అవి రాయండి. ఎస్, మీ గోలు మనసులో ఊహించుకోండి, జరిగిపోయినట్లు, అయిపోయినట్టు రాసుకోండి. December 31 లోపల నాకు ఇంత అమౌంట్ వచ్చింది, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. అమౌంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? 2-3 లైన్స్లో రాసేయండి. అమౌంట్ రిసీవ్ చేసుకున్నాక ఏం చేయాలనుకున్నారు, క్లారిటీ ఉండాలి కదా. వై రీజన్, ఎంత డబ్బు కావాలి, ఎంత టైంలో కావాలి, ఎందుకోసం కావాలి అనేది క్లారిటీ ఉండాలి మీ గోల్లో. ఏం చేయాలనుకున్నారు ఆ డబ్బుతో మనస్ఫూర్తిగా రాసేయండి. మీ గోల్ జరిగిపోయినట్టు రాయండి, అయిపోయినట్టు ఊహించుకొని రాయండి. ఎస్, నా గోల్ రీచ్ అయ్యాను. రాశారు అందరూ? 2-3 లైన్స్లో రాసేసుకోండి హ్యాపీగా. సంతోషంతో రాయండి, హై ఎనర్జీతో రాయండి, గుడ్ కనెక్షన్ తీసుకోండి. రాసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 times రాసేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. సార్ 1176 అంటే సార్? ఏంజిల్ కోడ్ సార్, అది ఏంజిల్ కోడ్. ఓకే, ఓకే సార్. మీకు రెగ్యులర్గా జాయిన్ అవ్వండి, మీకు రిజల్ట్స్ వస్తుంది. ఓకే సార్. ఓకే. 1176 అనేది ఏంజిల్. మన కంటికి కనిపించని సూక్ష్మ శరీరాలు ఉంటాయి, తదాస్తు దేవతలు అంటారు. ఓకే, దేవదూతలు. 1176 పవర్ కోడ్. మనస్ఫూర్తిగా తలుచుకోండి, ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు తలుచుకోవచ్చు. థ్యాంక్ యూ 1176 ప్రతిదానికి చెప్పండి. 3 times రాసేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 times. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. ఓకే, పాత వాళ్ళు ఉన్నారు కదా, ఎంతమంది మూన్ మెడిటేషన్ చేశారు నైట్? ఎంతమంది వాటర్ గ్లాస్ టెక్నిక్ చేశారు? పాత వాళ్ళు. నిన్న పౌర్ణమి కదా, కార్తీక పౌర్ణమి. మూన్ బాత్ ఎంతమంది చేశారు? మూన్ బాత్ మనం చెప్పుకున్నాం సార్ లాస్ట్ లాస్ట్ టైం పౌర్ణమి నాడు పౌర్ణమి క్లాస్ పెట్టారు సార్. ఈసారి జూమ్ లో గ్రూప్ లో లింక్ పెట్టలేదు సార్. కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ అండి, మేము బిజీ ఉన్నాము. ఈ రోజే రీచ్ అయ్యాము. సార్ ఓకే ఓకే, ఎందుకంటే టైం సెట్ అయ్యలే, లేదంటే నేను మార్నింగ్ రీచ్ అయ్యాను అనమాట. ఓకే ఓకే సార్. ఓకే. ఏ గ్రూప్ లో వచ్చిందండి మీకు పౌర్ణమి మెడిటేషన్? నేను మహేష్ సార్ దే కోర్స్ లో జాయిన్ అయ్యాను సార్. అది దాదాపు నాకు 3 గ్రూపులు వస్తున్నాయి సార్. ఇందులో G10 గ్రూప్, ఇందులోనో లాస్ట్ టోర్నమెంట్ రిజిస్టర్ చేసుకున్నారు కదా, రెగ్యులర్ గా వస్తాయిలేండి. ఎస్, మూన్ బాత్ ఎంతమంది చేశారు? మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. మూన్ బాత్, చంద్రుని కింద కూర్చున్నట్టుగా మూన్ బాత్ మీ బాడీలో ప్రతి అవయవంలో ఎనర్జీ పాస్ చేస్తున్నట్టు, ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ చేసి, హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్, వెల్త్ కావాలంటే వెల్త్, మీ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయినట్టు, మీ కెరీర్ డెవలప్ అవుతున్నట్టు ఎంతమంది మూన్ బాత్ చేశారు? ఎవరు చేయలేదా? వాటర్ టెక్నిక్ చేశాను సార్ నేను. ఇంకా అదే ఫుల్ మూన్ మెడిటేషన్ చేయలేదా? ప్రతిరోజు మేము ఎందుకు చేపిస్తున్నాం? ఇంకా అది వాటర్ బాటిల్ మూన్ లో పెట్టని నాకెంత
గుర్తు రాలేదు సార్, అది రియల్ గా ఉమ్. చెప్తున్నాను. మూన్ మాట్లాడి పౌర్ణమి వస్తుంది కాబట్టి కంపల్సరీగా చేయాలి. ఆ ఎనర్జీ యూనివర్స్ లో హై ఎనర్జీ ఉంటుంది పౌర్ణమికి అమావాస్యకి. ఓకే ఓకే, సార్. మరి చాలా టైప్స్ మెడిటేషన్ చేపిస్తాం, ఒకటి కాదు కదా, ఎన్ని రకాలుగా అవునవును. చేసి స్పిరిచువల్ మెడిటేషన్ చేపిస్తున్నాం, మనీ మెడిటేషన్ సార్ చేపిస్తున్నాం. అమావాస్యకి కూడా అంతేనా సార్? సార్ అమావాస్య కూడా అమావాస్యకి కూడా అంతేనా సార్? అంటే వాటర్ అక్కడ పెట్టాలంటారా? అమావాస్యకి అక్కడ పెట్టాలని లేదండి. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పౌర్ణమి నుంచి అమావాస్య వరకు హెల్త్ ఇష్యూస్ రిలీజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే అమావాస్యకి ఫుల్ మూన్ ఉంటుంది కదా, పౌర్ణమికి ఫుల్ మూన్ ఉంటుంది. అమావాస్య వచ్చేసరికి మూన్ తగ్గుతూ వెళ్తాడు. మీ హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతున్నట్టు గుడ్ కనెక్షన్ తీసుకొని విజువలైజ్ చేసుకోండి. నేను మెడిటేషన్ చేపిస్తాను ఇప్పుడు. ఓకే, మెడిటేషన్ అది చేపిస్తాను, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఒక ఓకే రోజులో సార్. మీకు అర్థం కాదండి. కొత్త వాళ్ళకి 21 days మాతో జర్నీ చేస్తే క్లారిటీ వస్తుంది. అవునా కదా, ఫస్ట్ బేస్మెంట్ బాగుండాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే మనం 1వ తరగతి 2వ తరగతి చదివిన తర్వాతనే హై స్కూల్కి వెళ్ళాలి. అవునా కదా. సో కాబట్టి 21 days జర్నీ చేయండి, మీకు అనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మళ్ళీ మేము లేట్ గా జాయిన్ అయినా సార్, ఒక 1 week నుంచే మీ క్లాసులు కంటిన్యూ వింటాంది. కంటిన్యూ చేస్తాం, రిపీటీస్ వస్తూనే ఉంటాయి. ఓకే, రిపీటెడ్ వస్తారు. రిపీటీస్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూ. 73 విన్నారు కదా క్లాసు, మిగతా 6 మనం జాయిన్ కాలేదు కదా. యాప్లో చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఏం ఇది యాప్ ఏ సార్? యాప్లో మహేష్ శెట్టి సార్కి కాంటాక్ట్ అవ్వండి. ఆ, ఓకే, యాప్లో డౌన్లోడ్ చేసుకుని అందులో వీడియోస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, వినొచ్చు మీరు. ఓకే. రైట్, థ్యాంక్ యూ సార్. అందరూ ఓకే. వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. గాజు గ్లాస్ అయితే సూపర్ ట్రాన్స్పరెంట్. ఓకే, లిడ్ క్యాప్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్, థ్యాంక్ యూ మై డియర్ గురూస్. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ఒక్కసారి ఊహించుకోండి. ఏదైతే రాశారో మనస్ఫూర్తిగా దాన్ని తలుచుకోండి. మీ గోల్ రీచ్ అయినట్టు భావించండి. ఆనందంగా సంతోషంగా ఎస్ నేను రీచ్ అయ్యాను. గుడ్ కనెక్షన్ తీసుకోండి. మీ 2 కనుబొమ్మల మధ్యన చంద్రుని కాంతి పడుతున్నట్టు ఊహించండి. విజువలైజ్ చేయండి. మీ 2 కనుబొమ్మల మధ్యన చంద్రుని కాంతి పడుతున్నట్టు, ఒక తెల్లని కాంతి మీ మీద పడుతున్నట్టు ఊహించండి. వాటర్ గ్లాస్ 2 అరచేతుల మధ్యలో ఉండాలి సార్. వాటర్ గ్లాస్ 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని కళ్ళు మూసుకొని చంద్రుని కాంతి మీ మీద పడుతున్నట్టు 2 కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి. ఒక తెల్లని కాంతి, ఒక డివైన్ ఎనర్జీ, ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ మీ మీద పడుతున్నట్టు ఊహించండి. ఎస్, మీ శరీరం మొత్తం హై ఎనర్జీతో ఉంది. ఆ ఎనర్జీ వాటర్ గ్లాస్కి పంపించేసేయండి. వాటర్ ఛార్జ్ అవుతున్నట్టు భావించండి. హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ వాటర్ గ్లాస్ అంతా ఫిల్ అయ్యింది. నేను సంతోషంగా ఆనందంగా ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగా డబ్బులు నా దగ్గరికి వస్తున్నాయి. డబ్బులు సంపాదించడం చాలా సులభం, డబ్బులు సంపాదించడం చాలా తేలిక. చెప్పుకోండి, ఎప్పుడైతే మీరు డబ్బులు సంపాదించడం చాలా సులభం అన్నారో డబ్బులు ఈజీగా మీ దగ్గరికి వస్తాయి. ఇలాంటి అఫర్మేషన్స్, స్విచ్ వర్డ్స్ పాజిటివ్గా మాట్లాడాలి. మీరు ప్రతిరోజు పాజిటివ్తోనే ఉండాలి, పాజిటివ్నే చూడాలి. రిలాక్స్, హై ఎనర్జీ మీలో ఉంది. అలాగే కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఊహించుకోండి. ఒక నీట్గా ఒక డ్రెస్ కోడ్ కానీ, ఒక కార్లో దిగుతున్నట్టు కానీ, మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మీ దగ్గర ఉన్నట్టు, మీరు లగ్జరీ లైఫ్ బతుకుతున్నట్టు. ఎస్, ఐఎమ్ ప్రాసెసింగ్ ఆఫ్ బికమ్ రిచ్. నేను ధనవంతుని కాబోతున్నానని ఊహించండి. ఎస్, రిలాక్స్. కొంచెం సిప్ చేయండి సార్, కొద్దిగా సిప్ చేయండి. కళ్ళు మూసుకొని కొంచెం సిప్ చేయండి, లైట్ కొంచెం.
ఆ ఎనర్జీని బాడీలో ప్రతి కణానికి ప్రతి సెల్కి పంపించేసండి. మీ బాడీలో మొత్తం ఎనర్జీ శరీరంలోకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. రిలాక్స్, ఆనందంగా, సంతోషంగా గుడ్ కనెక్షన్ తీసుకోండి. అలాగే వాటర్ గ్లాస్ కూడా పక్కన పెట్టండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి గ్లాస్లో ఉంటే. ఓకే, క్యాప్ పెట్టకుండా వాటర్ గ్లాస్ పక్కన పెట్టుకోండి. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఒక 5-10 మినిట్స్ పవర్ఫుల్ మెడిటేషన్ చేద్దాం. ఎస్, వాటర్ గ్లాస్లో వాటర్ వేసుకుని పక్కన పెట్టండి. గాజు గ్లాస్ అయితే మోసం ట్రాన్స్పరెంట్ కాబట్టి ఎనర్జీ మన చుట్టూ ఉంటుంది. ఎస్ ఎస్ సార్. ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్ చేసుకోండి. నారా క్లీన్ అవుతుంది, నారా శుద్ధ అవుతుంది. ఎస్, నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తున్నాను. ఆరా క్లీన్ చేసుకోండి. ఎస్, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తున్నాను, ఒక ఫైర్ ఎలిమెంట్లోకి వేసేస్తున్నాను అని భావించండి. మీ ఆరా క్లీన్ అయిన తర్వాత ఆరాని లాక్ చేయండి. ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్ ఆరా లాక్ చేయండి. తర్వాత హృదయ చక్రం నుంచి 3 వేళ్లతో ఒక గురు మంత్రం కానీ పంచాక్షరి మంత్రం కానీ శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ 3 ముడులు వేసేయండి. శ్రీమాత్రే నమః 3 టైమ్స్ ముడి వేసేయండి. మీ చుట్టూ ఒక శక్తి వలయం, ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడినట్టు భావించండి. మీ చుట్టూ ఒక శక్తి వలయం, ప్రొటెక్షన్ లేయర్ ఉన్నట్టు భావించండి. మీ చుట్టూ ఒక గోల్డెన్ సైకిల్ ఉంది, వాటర్ బబుల్ మాదిరి ఉంది. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ మీ లోపలికి రాకుండా ఒక అడ్డు గోడలా ఒక హై ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది. మీ చుట్టూ ఒక గోల్డెన్ సైకిల్, పింక్ సైకిల్ ఉంది. ఊహించుకోండి మీ చుట్టూ కలర్స్ సర్కిల్స్ ఉన్నట్టు. ఆ సర్కిల్, ఆ వలయంలో మీరు ఉన్నారు ఇప్పుడు. ఊహించుకోండి. ఓకే, రిలాక్స్. హా బ్రీత్ చేయండి, లాంగ్ బ్రీత్. హా బ్రీత్. నోటి ద్వారా గాలిని వదలండి. నోటి ద్వారా గాలిని వదలండి. త్రీ టైమ్స్ చేసేయండి. రిలాక్స్, రిలాక్స్. ఒక అందమైన ప్రదేశంలో కూర్చున్నట్టు భావించండి. ఒక అందమైన చెట్టు కింద, దట్టమైన అడవిలో కానీ, ఒక బీచ్ ఒడ్డున కానీ, నదీ ప్రవాహం దగ్గర, కొండపైన, మీకు ఇష్టమైన ప్లేస్లో కూర్చున్నట్టు భావించుకోండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. హై ఇంటెన్షన్ తీసుకోండి. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, సాక్షిగా గమనించండి. ఆలోచనలు వెంబడి వెళ్లకుండా ప్రశాంతంగా కూర్చొని నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. జ్ఞానముద్ర తీసుకోండి. జ్ఞానముద్ర తీసుకుని వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. ఎప్పుడైతే వెన్నెముక స్ట్రైట్గా ఉంటుందో కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి రిసీవ్ అవుతుంది. చెస్ట్ కొంచెం ముందుకు వచ్చి తలను కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. హెడ్ లిఫ్ట్ చేసి నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఫోర్స్ చేయొద్దు. మీరు నార్మల్ శ్వాసను గమనించండి. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు స్టమక్ ముందుకు వస్తుంది. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు స్టమక్ వెనుకలు వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కళ్ళు తెరవద్దు. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. మీ శ్వాసను గమనించండి. మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ శ్వాసను గమనించండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాసను గమనించండి. ఎస్, మీ 2 కనుబొమ్మల మధ్యన కాన్సన్ట్రేట్ చేయండి. ఆజ్ఞా చక్రంపై మీ ఫోకస్ పెట్టండి. 2 కనుబొమ్మల మధ్యన ఫోకస్ చేయండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఒక చంద్రుని కాంతి
ఒక మూన్ లైట్ మీ మీద పడుతున్నట్టు భావించండి. ఒక తెల్లని కాంతి మీ రెండు కనుబొమ్మల మధ్యన పడుతున్నట్టు ఊహించుకోండి. బ్యూటిఫుల్ ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ. మీరు కనెక్ట్ అవుతున్నారు. మీ శరీరానికి చెప్పండి యాక్సెప్ట్ చేయమని. మీ బాడీకి చెప్పండి రిసీవ్ చేసుకోమని. నేను ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీని తీసుకుంటున్నాను. మీ శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ఎనర్జీని అందిస్తున్నారు. మీ శరీరంలో ప్రతి అవయవానికి ఎనర్జీని అందిస్తున్నారు. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడింది. వాటర్ బబుల్ మాదిరి ఊహించుకోండి. ఫీల్ అవ్వాలి సార్. ఫీల్ అయితే రిజల్ట్స్ వస్తాయి. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడింది. మీ శరీరం నుండి 6 ఫీట్ పైకి, 6 ఫీట్ కిందకి, 6 ఫీట్ ముందుకి, 6 ఫీట్ వెనక్కి ఆరా శక్తి స్ట్రాంగ్గా తయారైంది. మీ చుట్టూ ఆరా శక్తి స్ట్రాంగ్గా తయారైంది. ఓకే, మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. మీరు ఒక సూపర్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీతో ఉన్నారు. ఎస్, బాడీ అంతా పాజిటివ్ ఎనర్జీతో మేఘాల మధ్యలోకి వెళ్తున్నారు. బాడీ అంతా పాజిటివ్ ఎనర్జీతో మేఘాల మధ్యలోకి వెళ్తున్నట్టు ఊహించుకోండి. బ్యూటిఫుల్ ఎనర్జీకి మీ కోరికను విశ్వంలోకి చెప్పండి. ఆ బ్యూటిఫుల్ ఎనర్జీతో మీ కోరికను విశ్వంకి చెప్పండి. ఒక్కొక్క కోరికను మేఘాల సాక్షిగా చెప్పండి, నవ్వుతూ ఆనందంగా. మీరు గాల్లో తేలుతున్నారు, మేఘాల మధ్యలో పైకి వెళ్తున్నారు, విశ్వంలోకి, యూనివర్స్లోకి వెళ్తున్నారు. ఒక్కొక్క కోరికను మేఘాల సాక్షిగా చెప్పండి. మీ ఎనర్జీ, మీ మనస్సు, మీ ఆలోచన విశ్వంలోకి రిలీజ్ చేసేయండి. మీలో బ్యూటిఫుల్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ పనిచేస్తుంది. మీరు ఒక దీపంలాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. ఊహించుకోండి సార్, మీరు ఒక దీపంలాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. ఎస్, మీ శరీరంలో ప్రతి కణం, ప్రతి సెల్లు సంతోషంగా ఉంది, యాక్టివేట్ అయిపోయింది. మీలో అనంతమైన శక్తి కలిగి ఉన్నారు. మీలో అనంతమైన శక్తి కలిగి ఉన్నారు. హ్యాపీ ఫీలింగ్తో సంతోషంగా మీ కోరికను విశ్వానికి చెప్పేసేయండి. మీకేం కావాలో, మీరు ఎలా ఉండాలనుకున్నారు ఊహించుకోండి. మీరు ఒక హై ఎనర్జీ, ఇప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ, మీరు ఒక ఎక్సలెంట్ ఎనర్జీ, ఒక దీపంలాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. మీకు ఏం కావాలో, ఎలా ఉండాలనుకున్నారో ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఎలా ఉండాలనుకున్నారో ఒక్కసారి ఊహించుకోండి. థ్యాంక్ యూ గాడ్, విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పండి. ఆ స్పిరిచువల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీకి థ్యాంక్ యూ చెప్పండి. మీ గురువులకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, మీ టీచర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ తల్లిదండ్రులను బ్లెస్ తీసుకోండి. తల్లిదండ్రుల నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి. పంచభూతాలకు నమస్కారం చేసుకోండి. ఈ సృష్టికి, విశ్వానికి ధన్యవాదాలు తెలపండి. ఈ హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ తీసుకుంటున్నందుకు, అందరూ సహకరించినందుకు విశ్వానికి, సృష్టికి, ప్రకృతికి ధన్యవాదాలు తెలపండి. అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి. మీరున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. నా జీవితంలో ఎన్నో సక్సెస్లు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఊహించుకోండి, నా జీవితంలో ఎన్నో సక్సెస్లు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. చాలా పవర్ఫుల్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాను. చాలా పవర్ఫుల్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాను. గతంలో మీకున్న ప్రాబ్లమ్స్, అవమానాలు, బాధలు, కోపాలు, నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసేయండి. గతంలో మీకున్న ప్రాబ్లమ్స్, అవమానాలు, బాధలు, స్ట్రెస్, ఒత్తిడి అన్నీ బయటికి పంపించేయండి, రిలీజ్ చేసేయండి బయటికి. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. మీ ఆలోచనలు పూర్తిగా పాజిటివ్గా తయారవుతున్నాయి. మీ ఆలోచనలు పూర్తిగా పాజిటివ్గా తయారవుతున్నాయి. మీరు విశ్వశక్తిని రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు విశ్వశక్తిని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎస్, మీలో హై ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంది. మీకు కావాల్సినది మీ దగ్గరకు వస్తున్నట్టు ఊహించండి. మీకు కావాల్సినది మీ దగ్గరకు వస్తున్నట్టు ఊహించండి. మీరు మీ భవిష్యత్తుని మార్చుకుంటున్నారు. మీరు మీ భవిష్యత్తుని మార్చుకుంటున్నారు. మీ జీవితంలో ఏదో శక్తి పనిచేస్తుంది. మీ జీవితంలో ఏదో శక్తి పనిచేస్తుంది. ఇదే కరెక్ట్ టైం. హై ఎనర్జీతో మీలో ఫ్లో అవుతుంది. మీకు కావాల్సినది చూడబోతున్నారు. హై ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ప్యూర్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. మీరు చాలా పవర్ఫుల్ ఉంది. మీలో చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉంది. మార్వలెస్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ ఉంది. మీ భవిష్యత్తు మీరు ఊహించినంతగా మారిపోతుంది. అద్భుతంగా మారుతున్నారు. మీరు అందమైన దీపంలా తయారవుతున్నారు.
హార్ట్ఫుల్గా బ్లెస్ చేసుకోండి. ఇదే కరెక్ట్ టైం. మీకు బాధ వస్తే రిలీజ్ చేసేయండి, ఏడుపు వస్తే ఏడ్చేయండి, నెగిటివ్ని బాధని బయటకు పంపించేసేయండి. మీ భార్య భర్త ప్రాబ్లమ్స్ ఉన్నా, సంతోషం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మనశ్శాంతి కోసం చూస్తున్నారా, డబ్బు గురించి బాధపడుతున్నారా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని తాత్కాలికం మాత్రమే. హెల్త్, మీ మనీ, రిలేషన్షిప్ ఇవన్నీ తాత్కాలికం మాత్రమే. రేపటి నుంచి మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం, దాన ధర్మాలతో అష్టైశ్వర్యాలతో పొంగిపొర్లుతున్నారు. మీరు హై ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీలో ఉంది. మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం, దాన ధర్మాలతో అష్టైశ్వర్యాలతో పొంగిపొర్లుతున్నారు. మీ చేతి నిండా డబ్బు నోట్ల కట్టలు ఉన్నాయి. ఊహించుకోండి, మీ చేతి నిండా డబ్బు నోట్ల కట్టలు ఉన్నాయి. హై ఎనర్జీతో ఫ్లో అవుతుంది. థ్యాంక్ యూ గురుస్. అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పుకోండి. కోట్ల రూపాయలు సంపాదించినంత ఎనర్జీ నాలో ఉన్నందుకు, కోట్ల రూపాయల సంపాదించినంత ఎనర్జీ నాలో ఉన్నందుకు. మీ జీవితంలో మీరు అనుకున్నది జరుగుతుంది. మీరు జీవితంలో మీరు అనుకున్నది జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ప్రతి పనిలో విజయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. ప్రతి పనిలో విజయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. మీరు చేస్తున్న పనిలో డబ్బును ఆకర్షిస్తున్నారు. మీరు చేస్తున్న పనిలో డబ్బును ఆకర్షిస్తున్నారు. చాలా కాంతివంతమైన శక్తి మీలో ప్రయాణిస్తుంది. థ్యాంక్ యూ చెప్పండి. మెల్లిగా స్లోగా కిందికి దిగుతున్నట్టు ఊహించండి. మేఘాల మధ్యలో వస్తున్నారు. మెల్లిగా స్లోగా కిందికి దిగుతున్నట్టు మేఘాల మధ్యలో వస్తున్నారు. ల్యాండ్ అవుతున్నారు. మీ చుట్టూ కాస్మిక్ ఎనర్జీ ఒక పొగలాగా మీ చుట్టూ ఉంది. ఊహించండి, మీ చుట్టూ కాస్మిక్ ఎనర్జీ ఒక పొగలాగా మీ చుట్టూ ఉంది. స్లోగా భూమి మీదకి వచ్చారు. పాజిటివ్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీతో పాటుకు వచ్చింది. పాజిటివ్ ఫీల్ తీసుకోండి. గుడ్ కనెక్షన్తో ఉండండి. నా జీవితం నేను కలిగి ఉన్న తల్లిదండ్రులకు, గురువులకు, నా పిల్లలకు, నా గాడ్కి, జీవితంలో ప్రతి వ్యక్తికి, నా దగ్గరకు వచ్చే ఛాలెంజ్కి థ్యాంక్ యూ చెప్పండి. నేను నాకున్న ఛాలెంజ్ వల్ల స్ట్రాంగ్గా తయారవుతున్నాను. నేను నాకున్న ఎనర్జీ వల్ల ఛాలెంజ్ చాలా చిన్నది. నేను అనంతమైన శక్తివంతుణ్ణి. నేను అనంతమైన శక్తివంతుణ్ణి. నేను ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేయగలను. నేను ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేయగలను. మీకున్న ప్రాబ్లమ్స్, భయాన్ని అన్నింటిని వదిలేయండి. తాత్కాలికమని నమ్మండి. మీలో ప్రవహిస్తున్న హై ఎనర్జీని గుర్తు చేసుకోండి ఒక్కసారి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో, శక్తితో, బలంతో, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంతోషంగా, ఉత్సాహంతో శక్తి మీలో ప్రవహించ చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. బయట శక్తితో డిస్కనెక్ట్ అవ్వండి. స్లోగా 2 చేతులు రబ్ చేయండి. స్లోగా 2 చేతులు రబ్ చేసి ఓకే, విశ్వానికి ధన్యవాదాలు తెలుపండి. తెలిసి తెలక ఎవరైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ కోరండి. ఓకే, 2 చేతులను మీ తలపై పెట్టుకొని బ్లెస్ చేసుకోండి. మీరు ఎవరైనా తెలిసి తెలక ఎవరైనా బాధ పెట్టుంటే క్షమాపణ కోరి తలపై పెట్టుకొని తలపై నుంచి పాదాల వరకు టచ్ చేసేయండి. స్లైట్గా మీ బాడీ మొత్తం టచ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. మీ పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. చెప్పండి అందరూ. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎస్, అందరికి అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని అనుకోండి. అందరికీ అబండెన్స్, ప్రాస్పారిటీ రావాలని కోరుకోండి. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూస్తే మీకు కూడా ఆనందం వస్తుంది. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరేమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరేమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. మీ గోల్ ఊహించుకోండి. 2 చేతుల్లో పెట్టి మీ గోల్ ఊహించుకోండి. డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బైక్, డ్రీమ్ బిజినెస్ కమింగ్. ఎస్, ఎంత కావాలంత ఊహించుకోండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రిలాక్స్. కళ్ళపై పెట్టుకోండి. కళ్ళపై పెట్టుకొని 2 చేతులను మీ కంటి ముందు పెట్టి ఓపెన్ చేయండి. ఆ ఎనర్జీని మీ కళ్ళలోకి వెళ్ళాలి. ఎస్, ఆనందంగా ఒక పువ్వు ఎలా అయితే వికసిస్తుందో అలా కళ్ళు ఓపెన్ చేయండి. ఆనందంగా, సంతోషంతో మీ గోల్ ఊహించుకొని ఎంతమంది హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయినారు? ఎంతమంది విషయంలోకి వెళ్ళారు? మేఘాల మధ్యలోకి వెళ్ళారు. మీ చుట్టూ పొగ లాగా ఎనర్జీని కిందకి తీసుకొచ్చారు. ఎస్ సార్.
చెప్పండి, ఎలా అనిపించింది? బాగుంది స్వామి. నేను చేస్తున్న కొద్ది అట్లా నేను సైలెంట్ అయిపోతే ఏమి కనిపించకుండా జరుగుతుంది అది. అంతే, అది ప్యూర్ అన్నమాట, అది ప్యూర్. నాకు అసలు ఎదురుగా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ 10 నిమిషాలంత పైన చేశారు మీరు. 1 to 3 minutes తర్వాత సైలెంట్ అయిపోతుంది, ఏం కనిపించదు నాకు ఇంకా. అంటే తొందరగా కనెక్ట్ అయిపోతున్నాను మీరు ఎనర్జీకి. ఓకే, ఓకే ఓకే ఓకే. ప్యూర్ సార్, మీలో ఉన్న శక్తి అలా కనెక్ట్ అవుతుంది. ఎస్ సార్. ఎలా ఉంటుంది గుత్తుల జగదీష్ గారు, ఎలా అనిపించింది? సార్ బాగుంది సార్, చాలా బాగుంది. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మనం ఇక్కడ. ఒకరోజు చేస్తే రాదు. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి, విత్తనాలు వేయకపోతే మొలకలు రావు. అవునా కదా? ఓకే. ఇక్కడ డైలీ మనం 21 days కాదు, 1 month అయినా మీరు జర్నీ చేయండి. జర్నీ చేస్తూ మీరు లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏదైతే చెప్తున్నామో పాటించాలి, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఇది ఇన్ఫర్మేషన్ క్లాస్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్, మేనిఫెస్టేషన్ క్లాస్. హెల్త్ గురించి, వెల్త్ గురించి, రిలేషన్ అన్నిటి గురించి ఉంటుంది. ఓకే, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో దానికి డబల్ ఎనర్జీ ఇస్తాం మేము ఇక్కడ. అవునా కదా? మీరు తక్కువ ఫీజు అయినా సరే ఇక్కడ అమూల్యమైన నాలెడ్జ్ వస్తుంది మీకు. నాలెడ్జ్ రిసీవ్ చేసుకోండి. రైట్ రైట్ సార్. బుక్ రీడింగ్ ఎవరైనా ఉన్నారా? 5 minutes అవకాశం ఉంది. బుక్ రీడింగ్ మహేష్ గారు, ఎవరు చెప్తామన్నా లాస్ట్ టైం బుక్ రీడింగ్? రవి సారా? నేను చెప్పాను సార్, అయిపోయిందా? ఓకే, నాది అయిపోయింది. ఎస్. చేస్తే ఎన్నో చాప్టర్ చెప్పారు మీరు? నేను 3. చాప్టర్ సార్, నేను అంటే బుకింగ్ కదా నాకు అది ఏమైందేమో సార్. నేను ఆర్డర్ పెట్టి 15 days అవుతుంది, మధ్యలో ట్రాక్ చూపిస్తుంది. చేయండి, ఆయన ట్రాక్ చేయండి. కుక్కు ఎఫ్ఎంలో ఇది చెప్పారు. ట్రాక్ చేయండి. చేశాను సార్. రిసీవ్ అయినట్టు ఊహించండి నైట్ పడుకునే ముందు. ఖచ్చితంగా సార్, మీ ఖచ్చితంగా. చేతిలోనే ఉంది సార్. క్రియేటివ్గా ఆలోచించండి. 100% బాధ్యత తీసుకుంటూ వస్తుంది. ఏదో ఆర్డర్ పెట్టాము అంటే అది కూడా స్లోగా వస్తుంది. మీరు కూడా ముందుకు లేదు. వెళ్ళండి. మీరు ముందుకెళ్తే బుక్ కూడా ముందుకు వస్తుంది. మీరు అక్కడే కూర్చుంటే బుక్ రావాలంటే ఎట్టా? మీ ప్రయత్నం మీరు చేయండి, విజువలైజ్ చేయండి. బుక్ రిసీవ్ చేసుకున్నట్టు, చదివినట్టు, ఓకే. క్లాస్లో చెప్పినట్టు. రిచ్ డాడ్ పూర్ డాడ్, మీరు కూడా ఒక రిచ్ డాడ్ అయినట్టు ఊహించండి. ఖచ్చితంగా. రైట్. ఎస్ సరే. టుమారో ఎవరు చెప్తారు బుక్ రీడింగ్ మళ్ళీ? ఎన్నో చాప్టర్ అయినాయి సార్? 5 అయిపోయినాయి, 6ఆ? 7 సార్. 7th చెప్పాలా? 7 అయిపోయినాయి. రమణ సార్ 7 చెప్పారు. అవునా ఉమ్. సార్? మీట్లో మూడు ఉన్నారు రమణ ఉన్నాయి సార్. సార్. రమణ సార్ 3 5 చెప్పాను నేను. 5 చెప్పారు. 5 చెప్పారు. అంటే ఇప్పుడు 5 రంజిత్ సార్ తర్వాత 6 చెప్పారు. రైట్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఎవరు చెప్తారు? అయిపోలే మనకి. బుక్ అయిపోతే కొంచెం అయిపోయింది కదా. ఈరోజు 74th డే అంటే ఇంకా చూడండి, చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి డేస్, అస్సలు కనిపించట్లేదు మనకైతే. అవునే కదా? ఉన్న లైఫ్ని హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా జీవించండి. ఇంకొకటి, ఒక బ్యూటిఫుల్ మెసేజ్ నిన్న చదివాను బుక్లో నేను. ఒక రమణ మహర్షి ఏమంటాడంటే, తాబేలు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలోనూ సముద్రంలోనూ ఉంటుందా, ఉండదా? నదిలోనూ సముద్రం ఉంటుంది. కానీ తాబేలు సముద్రంలో ఉన్నా కూడా దాని ఆలోచన మొత్తము ఎక్కడ ఉంటుంది చెప్పండి? గెస్ట్ చేయండి, గెస్ట్ చేయండి. క్రియేటివ్ మైండ్గా ఆలోచించండి, లాజిక్ ఏమన్నారు మైండ్. సార్? తన మీదే ఉంటుంది, ఎక్కడ? తన మీదనే, తన లోపలే. ఓకే, నెక్స్ట్. ఎస్, తాబేలు నీళ్ళలో ఉన్నా కూడా తను నది ఒడ్డున గుడ్లు పెట్టి వచ్చింటుంది. అవునా కదా? నది ఒడ్డున గుడ్లు పెట్టి వచ్చిన తర్వాత అదేం చేస్తుంది? అది నీళ్ళలో ఎంజాయ్ చేయదు. సో తాబేలు నీళ్ళలో కదులుతూ ఉంటుంది, కానీ దాని ఆలోచనలన్నీ ఒడ్డున పెట్టిన గుడ్లు చోటే ఉంటుంది. మనిషి కూడా అంతే. మానవులు కూడా సంసార కర్తవ్యాలన్నింటినీ నిర్వసిస్తూ, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ అనుభవిస్తూ భగవంతుని పైనే మాత్రం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుని మర్చిపోకూడదు. కష్టాలు, బాధలు వచ్చినప్పుడే భగవంతుని గుర్తు చేసుకోకూడదు. మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, సంతోషంగా ఉన్నా, బాధ ఉన్నా, మీ నామస్మరణ భగవంతుని వైపు మళ్ళించారంటే మీ కష్టాలు ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి. అవునా కదా సార్ రవి సార్? ఖచ్చితంగా. ఎగ్జాంపుల్ చెప్పాను.
తాబేలు గుడ్లపైన ఎలాగైతే ఫోకస్ చేస్తుంటో నీళ్ళపై నుండి మీరు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే ఓకే మీ మనసులో భగవంతుని తలుచుకోండి, మీ ప్రాబ్లం చిన్నవి అయిపోతాయి. డివైన్ ఎనర్జీ ఎవరికి ఇష్టమైన వాళ్ళు అది తలుచుకోవచ్చు సార్, అవునా కదా? మీ ఇష్టదైవం ఏది ఉంటుందో దాన్ని చేసుకోండి. ఇదే చేయాలి అది చేయాలి అని రూల్ లేదు, చేయాలంతే. చెప్పాను కదా ఆ 3D టెక్నిక్. ఒక లేడీ అడిగిందంట దేవుణ్ణి, నేను ఎలా పూజించాలని. గాడ్ చెప్పాడు, సింప్లీ సిట్ అండ్ టాక్ విత్ మీ. మనస్ఫూర్తిగా కూర్చొని దేవుని ముందు దేవునితో మాట్లాడితే చాలు. ఓకే, అన్నీ వదిలేసి నువ్వే దిక్కు దేవుడు అంట నాది ఏదో దారి చూపిస్తాడు, అవునా కదా? మనస్ఫూర్తిగా చేసుకోండి. ఈరోజు పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఒకటి చెప్పలేదు కదా, మొన్నటి వరకు అఫర్మేషన్ చెప్పాను, ఎంతమంది చేసుకున్నారు? ఎస్, ఫస్ట్ పవర్ఫుల్ అఫర్మేషన్, ఐఎమ్ అలవింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ద ఇన్ఫైనైట్ అబండెన్స్ ఆఫ్ ద యూనివర్స్. సెకండ్, ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. రాసుకున్నారు ఇది? ఐ హ్యావ్ ది allowing పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. మీనింగ్ సార్ చెప్తా చూడండి జగదీష్ గారు. ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్, ఓకే, నాలో శక్తి ఉంది నా డ్రీమ్ లైఫ్ని క్రియేట్ చేయడానికి. ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. చెప్పలేదు ఇది? ఇది చెప్పలేదు సార్, ఇది ఓకే, చెప్పలేదు సార్. ఐ హ్యావ్ ది చెప్పలేదు. పవర్ ఐఎమ్ టు, అలవింగ్, ఎస్, ఇది ఏంటంటే ఐఎమ్ రాసుకున్నారా? అలవింగ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ద ఇన్ఫినిట్ అబండెన్స్ ఆఫ్ ద యూనివర్స్, ఇది ఎస్ చెప్పారు. ఎస్, మీరు అలౌ చేస్తున్నారు. ఇప్పుడు మీలో వచ్చేసింది, అవునా కదా? ఓకే. అలౌ చేసి యూనివర్స్ అబండెన్స్ మీ లోపలికి వచ్చింది. నెక్స్ట్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ సార్ ఇది. మీరు ఉదయము లేచిన తర్వాత ఒక మినిమం 55 సార్లు, నైట్ పడుకునే ముందు 55 సార్లు కానీ 108 టైం కానీ చదువుకొని పడుకోండి, వీలైతే రాయండి. ఐ హ్యావ్ ది సార్ పవర్ టు, సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. సార్ అంటే నేను మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సు తీసుకున్నాను సార్. అందులో మనం ఏమన్నా అచీవ్ చేసేటప్పుడు మనం అందరం కావాలని తీసుకుంటాం, అనుకుంటాం. విశ్వం అనేది కావాలంటే అంతకు 10 రెట్లు తీసుకుంటది అని చెప్పి అన్నారు సార్. అంటే విశ్వానికి ఇచ్చేటట్లు ఉండాలి మనం ఏదైనా చేస్తే. అంటే చారిటీ అంటే నేను డబ్బు సంపాదించాలి అనేది కాకుండా నలుగురు జీవితాలు బాగు చేసే విధంగా ఉండాలి. అంటే నువ్వు ఎలా రిచ్ అవుతావు, క్లారిటీ ఉండాలి. ఇది ఆ విధంగా ఇండివిజువల్ గా వేరియేషన్ ఉంటుందండి. మైండ్ సెట్, మీ మైండ్ సెట్ ఎలా ఉంది? మీ మైండ్ సెట్ నమ్ముతుందా నేను ధనవంతుని అయిపోయానని నమ్ముతుందా, ధనవంతుని కాబోతున్నాను నమ్ముతుందా అనేది చూసుకోండి అక్కడ. ఓకే, మీ మైండ్ ఏది నమ్ముతుంది? ఓకే, ఫ్యూచర్ నమ్ముతుందా, ప్రజెంట్ నమ్ముతుందా? ఐఎమ్ ప్రాసెసింగ్ ఆఫ్ రిచ్ అంటే మాక్సిమం 99% కనెక్ట్ అవుతారు. ఐఎమ్ ప్రాసెసింగ్ ఆఫ్ బికమ్ రిచ్. నేను ఆల్రెడీ ధనవంతుని అంటే మీరు బయటకు వెళ్తారు, ఎక్కడైనా జోబులో డబ్బులు లేవు, అప్పుడు మీ మేనిఫెస్టేషన్ రాంగ్ అయిపోద్ది కదా. ప్రాసెసింగ్ అంటే నేను తయారవుతున్నాను, ధనవంతునిగా తయారవుతున్నానని చెప్పుకోవడం. మీ మైండ్ ఎలా రిసీవ్ చేసుకుంటే అలా చేసుకోండి. ఓకే, ఇదే చేయాలని రూల్ లేదు, మీ మైండ్ రిసీవింగ్. ఓకే, రైస్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ సార్. ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. మీ డ్రీమ్ లైఫ్ని క్రియేట్ చేసుకునే శక్తి మీలో ఉంది. ఫస్ట్ నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్, పక్క వాళ్ళని కాదు. మిమ్మల్ని మీరు నమ్మిన తర్వాతే సెకండ్. ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. దీన్ని కంపల్సరీగా 55 టైమ్స్ కానీ 108 టైమ్స్ కానీ రాయండి, రాస్తూ చదవండి, 100% రిజల్ట్స్ వస్తుంది. ఓకే, ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్. ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్ మై డ్రీమ్ లైఫ్ అని చాంట్ చేసుకోండి. మనస్ఫూర్తిగా, దృఢ సంకల్పంతో, గుడ్ కనెక్షన్తో, హై ఇంటెన్షన్తో చేయండి. ఓకే, ఎప్పుడైతే హై ఇంటెన్షన్తో చేస్తారో మీలో ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది. నేను డైలీ చెప్తుంటాం క్లాసెస్లో, 30 టైమ్స్ చేసిన తర్వాత 31 టైమో 32 టైమ్స్ మీ లోపలికి ఏదో ఒక ఎనర్జీ రిసీవ్ అవుతుంది. చేసిన వాళ్ళకే ఇది, చేయకపోతే రాదు. ఏమన్నా ఇందాక విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి. ఓకే, ఇవన్నీ ఇంగ్లీష్ మంత్రాలు సార్, ఇంగ్లీష్ మంత్రాలు. ఇవాళ తెలుగులో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయని ఇవన్నీ ఇంగ్లీష్ మంత్రాలు. ఓకే, ప్రతిరోజు చార్ట్ చేయండి, 100% రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎస్, కంటిన్యూగా క్లాసుకి జాయిన్ అయ్యి నేను చెప్పిన టెక్నిక్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ లైఫ్ మారుతాయి. సీరియస్గా ఉండాలి. రైట్ సార్, రైట్.
ఎవరైనా ఒకరు స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్లో అప్లోడ్ చేయండి. ఎవరైనా ఒకరు. ఎస్ రవి దొంతుల. ఎస్ స్మైల్, అందరు నవ్వుతూ ఉండండి. ఎస్ సార్ ఆదినారాయణ సార్ ఇప్పుడు ఈ రోజు అఫర్మేషన్ చెప్పింది అది గ్రూప్ లో పెట్టండి పెట్టండి. రైట్. మీరు సార్ రాసుకున్నది ఎన్ని ప్రతిరోజు గ్రూప్లో పెట్టవచ్చు. స్వామివారు ఎస్ మనము మీరు ఒకటి స్టార్టింగ్ ఒకటి చెప్పారు చూసారా? Hmm. సో అక్షరాస్యత గురించి మనం వెళ్ళే ఇంతకుముందు మీరు నేను పర్సనల్ గా కలిసేటప్పుడు మనం డిస్కస్ చేశాము. Hmm. నేను అనేది ఏంటంటే ఇక్కడ అందరూ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు పూర్తిగా పీజీ చేస్తున్నారు అనుకోండి, డిగ్రీ చదువుకున్నారు, మీ వైఫ్ ఏం చదువుకున్నారు చూడండి, మీ ఫాదర్ ఏం మీ మదర్ ఏం చదువుకున్నారు చూడండి, తర్వాత మీ తాతగారు ఏం చదువుకున్నారు, మీ నాన్నమ్మ లేదా అమ్మమ్మ గారు ఏం చదువుకోండి. అక్షరాస్యత పూర్తిగా కావాలంటే ఒక జనరేషన్ టు ఒక జనరేషన్కి అరౌండ్ 25 years డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు క్యాల్కులేషన్ వేసుకోండి. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు, తను డిగ్రీ చేసి తన వైఫ్ కూడా డిగ్రీ చేస్తున్నారా, వాళ్ళ ఫాదర్ డిగ్రీ చేశారా, అలా వేరియన్స్ వెనక్కి వెళ్ళండి, ఖచ్చితంగా 100 years డిఫరెన్స్ ఉంటుంది. అంతేనా స్వామి గారు? ఓకే. అదే ఒక చదువుకున్న వ్యక్తి ఫ్యామిలీ ఒకసారి ఉంటే క్యాల్కులేషన్ 2 వేసి years రేపు గ్యాప్ చెప్పండి. ఉంటుంది అన్నారు. అంతే. మన పిల్లలకు కూడా పీజీకి తక్కువ కాకుండా ఏంటి సార్? అంతే సార్. పేరెంట్స్ కి చిల్డ్రన్స్ కి తేడా ఉంటుంది. ఇద్దరైతే ఈక్వల్ గా ఉండరు కదా. ఎప్పుడైతే ఇద్దరు ఈక్వల్ వస్తారో, ఇప్పుడు మన పిల్లలు ఎవరు ఇక్కడ అందరూ చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు పర్ఫెక్ట్ జనరేషన్ సార్, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఎందుకంటే వాళ్ళకి చదువుకున్నారు కాబట్టి అన్నిటి మీద అవగాహన ఉంటుంది, మనకున్నటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని నా అభిప్రాయం. అండి ఒకసారి అంతే. క్యాల్కులేషన్ ఎవరి మీద వాళ్ళు క్యాల్కులేషన్ అయితే తెలిసిపోతుంది మీకు. అంతే, ఇండివిజువల్ గా చేసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు రాసుకున్న నోట్స్ ప్రతిరోజు Thank you, గ్రూప్ లో sir. కూడా షేర్ చేయొచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. యూనివర్స్ కి మెసేజ్ ఇస్తున్నారు, sir. గ్రూప్ లో సెండ్ చేయండి. నేను కూడా నైట్ 11 తర్వాత ఎందుకు మనం పెట్టిన స్టేటస్ ఎక్కడ వెళ్తుంది? సిగ్నల్కి వెళ్తుంది, ఫస్ట్ టవర్కి వెళ్తుంది. టవర్ ఎక్కడ ఉంటుంది? అవునా కదా. ఆ శాటిలైట్ ఎక్కడ ఉంటుంది? యూనివర్స్ లో ఉంటుంది. మీ మెసేజెస్ అన్ని ఫస్ట్ యూనివర్స్కి వెళ్ళి తర్వాతనే గ్రూప్ లోకి రావాలి. ఓకే. మీరు ఏది 7777 నెంబర్ చూశారు, అదే Yes. రోజు ఈవినింగ్ 777 నేను చూశాను. అవును, నేను వెళ్ళేటప్పుడు కార్లో కనిపించింది, ఫోటో తీసుకున్నాను నేను బైక్ లో వెళ్ళేటప్పుడు. మీకు కనిపించేటి చిన్న సంతోషం కలిగిన గ్రూప్ లో చేయండి సార్. ఏమైనా ఖర్చు అవుతుందా? గ్రూప్ లో పోస్ట్ చేయడానికి డబ్బులు అడుగుతున్నారా? అవునా కదా. రమణ సారు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు ఫ్రీగా, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లే. ఇంకా ఆదినారాయణ సార్ నోట్స్ పెడుతున్నారు, సూపర్. ఇంకా సార్ మీరు కూడా అందరు యూత్ అవ్వాలి. ఇక్కడ మొత్తం చూడండి, రివర్స్ సైకాలజీ నడుస్తుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, అవునా కదా. ఆ యూత్ మొత్తం డల్ అయిపోయినారు. ఎందుకు? నేను చెప్పా కదా, ఉండేది తక్కువ టైం, ఎంజాయ్ చేయండి, ఆనందంగా ఉండండి, షేర్ చేయండి ఫీలింగ్స్ని. చిన్న సంతోషం కలిగినా ఏదైనా మంచి జరిగినా గ్రూప్లో షేర్ చేసుకోవడానికి పెడుతూనే ఉంటాం. రైట్ సార్. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ అనంత మరిస్వామి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్.